రైతులందరికీ నమస్తే అండి. మనం రాజమండ్రి దగ్గర వర్షిత డైరీ ఫామ్లో అయితే ఉన్నామండి. వర్షిత డైరీ ఫామ్లో ముర్రా, గ్రేడెడ్ ముర్రా, బన్నీ జాతి గేదెలు అయితే అమ్మకానికి అయితే ఉన్నాయండి. టాప్ క్వాలిటీ గేదెలు అయితే అమ్మకానికి అయితే ఉన్నాయండి. మీకు ఎవరికైనా గేదెలు కావాలంటే కనుక కొత్తగా డైరీ ఫామ్ స్టార్ట్ చేసినా లేదా 1-2 గేదెలు మీరు పెంచుకోవాలనుకున్నా కూడా స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి ఫోన్ చేసి వివరాలు అయితే కనుక్కోవచ్చండి. మీరు బఫెలోస్ కూడా చూసుకోవచ్చండి. హెవీ క్వాలిటీ, హెవీ మిల్కింగ్ కెపాసిటీ కలిగినటువంటి గేదెలు అయితే ఉన్నాయండి. మీరు రేట్ల విషయానికి వస్తే 90,000 నుంచి 1,30,000 మధ్యలో రేట్లు అయితే ఉంటాయండి. రేట్లు అనేది ఫిక్స్డ్ కాదండి, మీరు మాట్లాడుకోవచ్చు. గేదె సైజుని బట్టి, క్వాలిటీని బట్టి, లాక్టేషన్ బట్టి మీరు రేట్లు అయితే ఉంటాయండి. మీకు నచ్చిన గేదెని సెలెక్ట్ చేసుకొని బేరం అయితే చేసుకోవచ్చండి. మన వర్షిత డైరీ ఫామ్లో 365 రోజులు కూడా గేదెలు ఉంటాయని చెప్పేసి మనకి వర్షిత డైరీ ఫామ్ వారు చెప్పడం అయితే జరుగుతుందండి. సత్యబాబు గారిని అయితే అడిగి వివరాలు అయితే తెలుసుకుందామండి. నా పేరు సత్యబాబు. నా డైరీ ఫామ్ వర్షిత డైరీ ఫామ్ అండి. మాది తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి దగ్గర రామవరం గ్రామం అండి మాది. అదే మా దగ్గర వచ్చేసి టాప్ క్వాలిటీ A1 టాప్ క్వాలిటీ వచ్చేసి ముర్రా గేదెలు మా దగ్గర అయితే ఉంటాయండి. 90,000 నుంచి 1,50,000, 1,60,000 రేట్ అయితే ఉండడం జరుగుతుందండి. పాలు విషయానికి వచ్చేసరికి 12 లీటర్ల నుంచి 16-18 లీటర్ల వరకు పాలు ఇచ్చే గేదెలు అయితే మన దగ్గర ఉంటాయండి. దానా ఏం పెడతారండి మనకి? మన దగ్గర గోధుతోడు అండి, మొక్కజొన్న ఉంటుందండి. ప్రస్తుతానికి ప్రెజెంట్ అయితే మేమైతే గోధుతోడు వాడుతున్నామండి. గోధుతోడు పెడుతున్నారు. ఒక గేదెకి వచ్చి ఎంత పెడతారండి అసలు? ఉదయం 2 కేజీలు, సాయంత్రం 2 కేజీలు పెడతామండి. ఓన్లీ పాడి గేదెలు మాత్రం పెడతామండి. పాడి గేదెలకే పెడతారు, సూడి గేదెలు పెట్టమండి మేము. ఓకే. పొద్దున్న 2 కేజీలు, సాయంత్రం 2 కేజీలు. గోధుమ తోడు బస్తా వచ్చి 50 కేజీలు అండి. బస్తా 50 కేజీలు అండి. ఇది ఎంత పడుతుందండి? రేట్ ఎంత ఉంది? 1,300 పడుతుందండి. 1,300 రూపాయలు. అవునండి. పాలు కొంచెం పెరుగుతాయి దీనివల్ల అండి. పాలు అనేది కొంచెం పెరగడం జరుగుతుంది. గేదె కూడా పుష్టిగా ఉండడం జరుగుతుంది. ఆరోగ్యంగా ఉంటుంది, హెల్తీ ఫుడ్. గేదె కూడా పుష్టిగా ఉంటుంది తినడం వల్ల. ఇంకా మన గేదెలకి ఎండుగడ్డి చొప్ప కాకుండా ఇంకేం వేస్తారండి మామూలుగా? గడ్డి, ఎండుగడ్డి, పచ్చగడ్డి రెండుకే వాడమండి. ఎండుగడ్డి, పచ్చగడ్డి. సొప్పండి, అది ఎండుగడ్డి అండి. సొప్పండి ఇవ్వడం అయితే జరుగుతుందని సత్యబాబు గారు చెప్పడం అయితే జరుగుతుందండి. మనం గేదెల్ని సెలెక్ట్ చేసుకునేటప్పుడు సెకండ్ లాక్టేషన్ లేదా థర్డ్ లాక్టేషన్ గేదెలను అయితే సెలెక్ట్ చేసుకోవాలండి. ఇవి అయితే కనుక మనకి ఎక్కువ పాలు ఇచ్చే అవకాశం ఉంటుంది. ఎంత బ్రీడ్ ఉన్నప్పటికీ కూడా మనకి ఫస్ట్ లాక్టేషన్లో పాలు అయితే తక్కువ అవుతాయండి. సెకండ్, థర్డ్ లాక్టేషన్లో తీసుకున్నట్లయితే కనుక పాలు అయితే ఎక్కువ ఇచ్చే అవకాశం ఉంటుందండి. అవగాహన ఉన్న రైతులను తీసుకుని వెళ్ళి మీరు బఫెలోస్ని అయితే సెలెక్ట్ చేసుకోవచ్చండి. రేట్లు అయితే ఫిక్స్డ్ అయితే కాదండి, మనం మాట్లాడుకోవచ్చు. మీకు క్వాలిటీని బట్టి, సైజుని బట్టి, బ్రీడ్ని బట్టి రేట్లు అయితే ఉంటాయండి. 90,000 నుంచి 1,30,000 మధ్యలో రేట్లు అయితే ఉండడం జరుగుతుందండి. మీకు అవగాహన ఉన్న రైతుల్ని తీసుకొని వెళ్ళి మీరు అన్నీ చెక్ చేసుకొని గేదెలను అయితే కొనుగోలు చేయొచ్చండి. మీకు సూడి గేదెలు కావాలంటే సూడి గేదెలు, పాడి గేదెలు కావాలంటే పాడి గేదెలు అయితే ఉంటాయండి. పాడి గేదెల విషయానికి వస్తే మీకు 2 పూట్ల పాలు చెక్ చేసుకొని అయితే తీసుకోవచ్చండి. అలాగే సూడి గేదెల విషయానికి వస్తే రొమ్ము కంప్లైంట్ ఉన్నా, బుడ్లమై ఉన్నా మీకు గేదెని మార్చి ఇవ్వడం జరుగుతుందని సత్యబాబు గారు అయితే చెప్పడం జరుగుతుందండి. బ్రీడ్ని బట్టి, క్వాలిటీని బట్టి రేట్లు అయితే ఉంటాయండి. 365 రోజులు కూడా మా దగ్గర గేదెలు ఉండడం జరుగుతుందని చెప్పేసి సత్యబాబు గారు అయితే చెప్పడం జరిగిందండి. మరింత సమాచారం కోసం మన స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి ఫోన్ నెంబర్కి ఫోన్ చేసి వివరాలు అయితే కనుక్కోవచ్చండి. మా వీడియో మీకు ఉపయోగకరంగా అనిపిస్తే లైక్ చేయండి, అలాగే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.